అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వీర్నపల్లి మండలము మద్దిమల్ల లొద్దితండ అనే అంగన్వాడీ టీచరు స్వరూప ఆమె విధులు ముగించుకొని ఇంటికి పోయే సమయంలో ఆ ఊరు వ్యక్తే అమ్మా నేను ఇంటికాడ దిస్తా అని బండి ఎక్కించుకొని దారి మళ్లించడం వలన ఆమె కేకలు వేయడంతో బండి స్పీడ్గా తీసుకుపోవడం వలన ఆమె భయపడి బండి నుంచి కింద పడడం వలన ఆమెకు తలకు గాయమై స్పృహ కోల్పోవడం అనేది జరిగింది. అది తెలవగానే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేట హాస్పిటల్కు తీసుకురావడం అనేది జరిగింది. మేము సిఐటిగా ప్రభుత్వానికి డిమాండ్ చేసేది అంటే అంగన్వాడీ టీచర్లకు పూర్తి భద్రత లేకుండా పోయింది. అట్టి అగత్యగా వివరించినటువంటి వ్యక్తికి పోక్సో కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ఆమెకు ప్రభుత్వమే ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరించాలి, వైద్యం చేయించాలని కూడా మేము సిఐటిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే పూర్తిగా అంగన్వాడీ టీచర్లకు భద్రత అనేది లేకుండా పోయింది. ప్రజలకు, బాలంతలకు, గర్భిణులకు, గ్రామాలలో సేవ చేస్తున్నటువంటి అంగన్వాడీలకు పూర్తిగా ప్రభుత్వం భద్రత లేకుండా వ్యవహరించడం అనేది మంచి పద్ధతి కాదు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే అంగన్వాడీ టీచర్లందరికీ స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే వారికి భద్రత కల్పించాలి, వారికి స్కూటీలు ఇవ్వాలి. అట్లాగే అంగన్వాడీలందరూ ఐక్యంగా ఉండి వాన్ని అగత్యం చేసిన వాన్ని కఠినంగా శిక్షించాలని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు కూడా చేయాలని పిలుపునివ్వడం జరుగుతుంది. అట్లాగే బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి కార్మిక హక్కులను కాలరాసే విధంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది. కాబట్టి రేపు జూలై 9వ తారీఖున పెద్ద ఎత్తున కార్మికులందరూ సమ్మె చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్న అంగన్వాడీ కార్మికులందరూ రేపు ఉదయం 9 గంటలకు ఆర్డీఓ ఆఫీస్కు రాగలరని సిఐటియు జిల్లా కమిటీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే ఆ దుండగుని మీద శిక్షించాలి. లేని పక్షంలో ఈ 9వ తారీఖు సమ్మె అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున వానికి శిక్ష పడేదాకా అంగన్వాడీలందరినీ ఐక్యంగా చేసి పెద్ద పోరాటం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల లొద్దితాండ అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నటువంటి మాజోజు స్వరూప అనే అంగన్వాడీ టీచరు నిన్న జూలై 7వ తేదీన మరి సెంటరు డ్యూటీ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళే క్రమంలో మరి దారిలో లిఫ్ట్ ఎదురుగా వస్తున్నటువంటి అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి బైక్ లిఫ్ట్ అడగగా బైక్పై ఎక్కించుకొని మరి దారి మళ్లించి అఘాయిత్యానికి పాల్పడే సందర్భంలో మరి బైక్ పై నుంచి కింద పడి తలకు తీవ్రంగా గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఈ సందర్భంగా సిఐటియుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంగన్వాడీ టీచర్పై మరి అఘాయిత్యానికి పాల్పడినటువంటి దుండగుణ్ణి కఠినంగా వెంటనే శిక్షించాలని, అదేవిధంగా గాయాల పాలైనటువంటి అంగన్వాడీ టీచర్కు మెరుగైన వైద్య చికిత్స అందించి మరి న్యాయం చేయాలని చెప్పి సిఐటియుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అంగన్వాడీ ఉద్యోగులు మరి సమాజంలో ఉన్నటువంటి బాలింతలు కావచ్చు, గర్భిణులకు సంబంధించి కావచ్చు, చిన్నపిల్లలకు అనేక ఎనలేని సేవలు అందిస్తూ మరి సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా దుండగులు వారికి కనీస భద్రత లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు చాలని వేతనాలతో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి అంగన్వాడీ
ఉద్యోగులు మరోవైపు ఈ రకంగా సమాజానికి సేవ చేస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగుల పట్ల ఈ రకంగా వివరించడం సరికాదు. ఇప్పటికైనా వెంటనే దుండగుల్ని శిక్షించాలి. మరి ఆ అంగన్వాడీ టీచర్కు మెరుగైన చికిత్స ప్రభుత్వం పరంగా అందించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏదైతే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో వెంటనే వాటిని ఉపసంహరించుకొని కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని రేపు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ సమ్మెలో జిల్లాలోని అన్ని సెంటర్లలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి. రాబోయే రోజుల్లో అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా ఐక్యంగా ఉండి మన సమస్యల పోరాటం కోసం మరి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రేపు ఉదయం 9 గంటల వరకు సిరిసిల్ల ఆర్డీఓ ఆఫీస్ నుంచి భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టడం జరుగుతుంది. కాబట్టి అంగన్వాడీ ఉద్యోగులందరూ పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వెంటనే ప్రభుత్వం దుండగుని కఠినంగా శిక్షించి ఆమెకు మెరుగైన వైద్య చికిత్సలు అందించి న్యాయం చేయాలి. లేకుంటే కనుక జిల్లాలోని అంగన్వాడీ ఉద్యోగులందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో పోరాటం నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.